ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కంకణబద్దులై రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తామని రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. మానకొండూరు మండలంలోని గంగిపల్లి కొండపలకల గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కౌంపల్లి సత్యనారాయణతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. గంగిపల్లిలో గ్రామ పంచాయతీ నిధుల ద్వారా 6 లక్షల వ్యయంతో నిర్మించిన బస్ షెల్టర్లు, 4 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను కరీంనగర్, మానకొండూరు, చెంజర్ల, గంగిపల్లి కొండపలకల మధ్య ఉదయం సాయంత్రం నడవనున్న ఆర్టీసీ బస్సులు కొండపలకల గ్రామంలో వారు ప్రారంభించారు. అదే బస్సులో మంత్రి, ఎమ్మెల్యే గంగిపల్లి వరకు ప్రయాణించారు. నిజాయితీగూడెం గ్రామంలో 23 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా జిల్లా, మండల, గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కంకణబద్దులై ప్రజాపాలన కొనసాగిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. గ్రామాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుందని, గ్రామాల అభివృద్ధికి కంకణబద్దులై ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తామని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఇప్పటి వరకు 6.50 లక్షల జీరో టికెట్ల ద్వారా మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణించడం జరిగిందన్నారు. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు నిరాదరణకు గురైన ఆరోగ్యశ్రీ పథకానికి పునర్జీవాన్ని అందిస్తూ 5 లక్షల నుండి 10 లక్షల వరకు వైద్య సహాయాన్ని అందించుకునేలా చేయడం జరిగిందన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా వచ్చిన 1,05,00,000 దరఖాస్తులను 4,000 మంది కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుందని, అతి త్వరలోనే పూర్తి చేసుకొని అర్హులైన లబ్ధిదారులకు వారు కోరుకునే పథకాలను వర్తింపచేసే ప్రక్రియను మొదలుపెడతామని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు అభివృద్ధి ఫలాలు అందించేలా దూరదృష్టితో ఇంద్రమ్మ ఇండ్లు, సమస్యలను దూరం చేసేలా ఉపాధి హామీ, ఈజీఎస్ వంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, కానీ అవి నిరాదరణకు గురయ్యాయన్నారు. గతంలో ధాన్యం సేకరణలో తరుగుపేరిన రైతులకు ఇబ్బంది పెట్టేవారని, భవిష్యత్తులో ధాన్యం కొనుగోలులో తరుగు ఉండకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చెంజర్ల నుండి కొండపలకల వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ముత్సాని సులోచన శ్రీనివాసరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు నల్ల వంశీధర్రెడ్డి, మాచం శాలిని, సాగర్, బోళ్ళ మురళీధర్, ఎంపీటీసీలు గుర్రాల వెంకటరెడ్డి, కట్టు రజిత, గడ్డి రేణుక, చలగంటి సంపత్, ఎరవేని రామాంజనేయులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళపల్లి సంపత్ గౌడ్, మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, గస్కర్ సంపత్, రామిడి తిరుమల్ రెడ్డి, మల్లికార్జున్, మీస సత్యనారాయణ, రామిడి తిరుపతి, వాల అంజుత్రావు, శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందుగానే గ్రామ పంచాయతీ నిధులు, గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ గారి ఆహ్వానం మేరకు ఇలా శాసనసభ చేతుల మీదుగా ప్రారంభం చేసిన వారికి, ఈ గ్రామానికి, మండలానికి శాసనసభ గెలుపులో మొట్టమొదటి పాత్ర, నెంబర్ 1 స్థానంలో వారికి అందరికీ ప్రత్యేకించి అభినందన చెప్పడానికి విశేషమైన వారి సందర్భంగా మనం చేస్తాం. తప్పకుండా ఈరోజు మీ అందరూ గమనిస్తూ ఉన్నారు. నిన్నటికి డిసెంబర్ 9కి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి కరెక్ట్ 4 రోజులు అయింది. శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి బయటికి రాగానే మనం ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇలా దిగ్విజయంగా 6.5 కోట్ల పైన జీరో టికెట్లు పోయి మహిళలంతా వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచినాం. దాని తదుపరి కేబినెట్ సమావేశాల్లో 1కి 2 మార్లు చర్చ చేసుకొని 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు జరగాలి, ప్రభుత్వం ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు గతంలో ప్రభుత్వం నిర్వహించినటువంటి సకల కుటుంబ సర్వే ఇన్ఫర్మేషన్ సరైన విధంగా లేకపోవడం కావచ్చు, దాని మీద ఆధారపడుతున్నటువంటి ఆలోచనతో 28వ తారీఖు డిసెంబర్ నెల నుంచి 6వ తారీఖు వరకు తెలంగాణ ఏ పౌరుడికి కూడా రూపాయి ఖర్చు లేకుండా అప్లికేషన్ ఫామ్ తో పాటుగా మేమే గ్రామాల్లో జనాభాకు అనుగుణంగా కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియ తీసుకోవడం జరిగింది. 6 గ్యారెంటీలకు అనుగుణంగా
మహాలక్ష్మి పథకం కింద అయిపోయింది, గృహజ్యోతి కింద కావచ్చు, లేదా ఇందిరమ్మ ఇల్లు కింద, ఆధార్ పెన్షన్ కింద, ఈ విధంగా అన్ని రకాల అప్లికేషన్లు చేసుకున్నారు ఇలా రైతు భరోసాతో సహా. తప్పకుండా అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో 1,05,00,000 కుటుంబాలు ఈ అప్లికేషన్ పెట్టుకున్నాయి. ఈ అప్లికేషన్ల ప్రక్రియ దాదాపు 40,000 మంది కంప్యూటర్ ఆపరేటర్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా డాటా ఎంట్రీ జరుగుతూ ఉంది. జనవరి 25-27 వరకు 1,05,00,000 మంది యొక్క డాటా ఎంట్రీ అవుతుంది. అయిన తర్వాత వెంటనే వాస్తవంగా ఇప్పుడు కూడా ఎట్లా డాటా ఎంట్రీ అయితే అట్లా కార్యక్రమం తీసుకుందాం అన్నప్పటికీ డిసెంబర్ 6 నుంచి జనవరి 6 నుంచి ఫిబ్రవరి 8 దాకా ప్రతి అధికారి ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ, ఓటరుకు సంబంధించిన ఎన్నికల కమిషన్ వాళ్ళ యొక్క విధి నిర్వహణలో ఉన్నారు. ఇలా ఈ ప్రక్రియ పూర్తి కాగానే అధికారులందరితో మళ్ళీ ఎక్కడెక్కడైతే అప్లికేషన్లు తీసుకున్నామో అర్హత గల వాళ్ళ అప్లికేషన్ అన్ని పెట్టి ఇంకెవరైనా మిస్ అయితే కూడా వాళ్ళని కూడా తీసుకొని అందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది. ఆల్వేస్ కొడుకు పేరు సోమలింగం అని నెల రోజుల్లో కాకముందే మేము 420 పీస్ అయిపోయినమాట. ఒకవైపు 25 నుంచి 6 దాకా అప్లికేషన్ల ప్రక్రియ జరిగి కంప్యూటర్ల పేర్లు ఎక్కిస్తుంటే దాని ఎంపిక ప్రక్రియకు సంబంధించి ముందుకు పోతుంటే ఇప్పుడే ఆర్టీఓ ఇంత పెద్ద ప్రక్రియ 1,05,00,000 అప్లికేషన్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మీద పడ్డట్టు జనము ఒత్తిడికి అట్లా ఇట్లా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము పోలీసులను ఉపయోగించి ఎక్కడ కూడా అటువంటి ప్రక్రియ జరగలే. అందరికి విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ మాకు ఇస్తుందని షెడ్యూల్ ప్రకారంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసే కేంద్రాల్లో అప్లికేషన్లు ఇచ్చినారు. శాసనసభలో వేదికగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు బడ్జెట్ ఎత్తుంది. 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ సర్ప్లస్ డబ్బుతో ఇస్తే 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా ఈ రాష్ట్రాన్ని అప్రూవ్ చేసినటువంటి మాట మీ అందరికీ చూస్తా ఉన్నారు. ఇవన్నీ ఒకవైపు పల్లెటూళ్ళ మొత్తం తెలంగాణ అక్క చెల్లెలంతా బస్సులలో ఫ్రీ పోయి సంతోషంగా వీళ్ళ చల్లగుండుగాక అని అంటుంటే టీఆర్ఎస్ పార్టీ కడుపులు మండి ఆటోలలో రెచ్చగొట్టి ఎట్లా మహిళలకు బస్సు ఫ్రీ ఇస్తారు, మా ఆటోలో జీవితాలు ఖరాబ్ అవుతున్నారు. అరే మేము ఆటోలకు బస్సు ఫ్రీ ఇచ్చినాం, ఆటోలకు వ్యతిరేకమా? వాళ్ళకేమన్నా మేము సమస్య పరిష్కరించే బాధ్యత మాది. కానీ రెచ్చగొడుతున్నారు, ఏదో కారణంగా చనిపోయినా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం నెరవేరులా ఆటో కార్మికులు జిందగీలని ఖరాబ్ చేసినా చెప్తున్నారు. ఇక అట్లుంది. అందుకే తప్పకుండా మీరందరూ ఏ విశ్వాసంతో 10 సంవత్సరాలుగా స్వేచ్ఛ కావాలని, ఏదైనా తప్పు జరిగితే అడిగే హక్కు ఉండాలని, ఏదైనా ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు తెలవాలని, ప్రజాస్వామ్యంగా ఉండాలని కోరుకున్నారో ఆ మార్పు జరిగింది. ప్రజాస్వామ్యంగా ప్రజల పాలన వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ ఆలోచన మేరకే వచ్చిందని మనం కోరుతాం. తప్పకుండా ఎలా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పిండ్రు, చాలా శ్రమపడి ప్రజల యొక్క కష్టాల్లో భాగస్వాములు కమ్మని చెప్పిండ్రు. తప్పకుండా 8 జిల్లాలో 13 సీట్లు 8 మందిని గెలిపించారు. 8 మంది శాసనసభ్యుల బాధ్యత ఈ జిల్లాలో అన్ని రంగాల్లో ముందుంచే బాధ్యత మా 8 మంది శాసనసభ్యులకు ఉందని మనం చెప్తాం. దీనికి అందరూ ప్రజలు ఎవరైతే జిల్లా అభివృద్ధి కాంక్షించే వాళ్ళు ఉన్నారో అందరి యొక్క సలహా సూచనలు మార్గదర్శకాలు కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాలు జరుగుతూ ఉంటే గ్రామ పంచాయతీ ఎంటర్ అయిన తర్వాత నేను ఈ గంగిపల్లి గ్రామానికి అనేక సందర్భాల్లో మా చిన్ననాటి నుంచి వస్తా ఉన్నాం. ఇక్కడ మా తండ్రి గారి సోదరి బుర్ర రాజవీరి గారి మా తండ్రి మా మేనత్త తమ్ముడు మాజీ సర్పంచ్ బుర్రరాజు అప్పటి నుంచి వస్తుంటే, కానీ రాజు సర్పంచ్ గారు తగ్గ నడుస్తా ఉంటే ఏ సర్పంచ్ రోడ్డు వస్తుంది బాగా చాలా అందంగా ఉండాలి. తప్పకుండా గౌరవ శాసనసభ్యులు మేజర్ సహకారంతో ఆ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఎంత వీలైనంత తొందరలో కార్యక్రమాలు చేపడతాం. ఈ యొక్క
హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం నన్ను ఎమ్మెల్యే కల్పించిన ప్రజలకు కాక బయట ఇస్తున్నటువంటి మొదటి వాగ్దానం ఇది. తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాం. ఆరోగ్య శాఖ అధికారులను రేపే నేను సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీడీసీ, మండల పరిషత్ అధ్యక్షులు, గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మీటింగ్ పెట్టి దాని ప్రతిపాదన తీసుకొని ఆ రోడ్డు శాంక్షన్ చేసే కార్యక్రమం ఇలా గౌరవ కౌరవ సత్యనారాయణ గారి నాయకత్వంలో సోదరుడిగా, శాసనుడిగా, శాసనసభ్యుడిగా తీసుకుంటానని మనం చేస్తున్నా. తప్పకుండా భవిష్యత్తులో మానకొండ మండలం నెంబర్ 1 మెజార్టీ ఇచ్చింది. అదేవిధంగా అభివృద్ధిలో నెంబర్ 1 పోయే విధంగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా గౌరవ శాసనసభ్యులు మీకు సహకరిస్తారు. వారికి నేను ప్రభుత్వం అంతా కూడా సహకరిస్తామని మనం చేస్తూ చాలా ఆలస్యం తర్వాత మళ్ళీ నిజాయితీ కూడా ప్రోగ్రాం ఉంది. దాని తర్వాత హుస్నాబాద్ లో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏదైనా ఇంకా అంటే ప్రజాపాలన అప్లికేషన్ తర్వాత కూడా నాకు తెలిసి అప్లికేషన్ రావద్దు. కానీ గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ధరణియో, రేషన్ కార్డు, ఇతర కొన్ని వస్తువులు అది కూడా అప్లికేషన్లు ఈ రాష్ట్రం 20 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. వాటి పరిష్కారం కూడా బాధ్యత మాదే. ఆ విధంగా ఈ మండలము, ఈ గ్రామానికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక అభివృద్ధి తీసుకొని ముందుకు పోతామని మనం మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ అందరికీ కూడా హృదయపూర్వకంగా రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తర్వాత ఒక నిరంకుశత్వాన్ని ప్రజలు పొందబెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి, గంగిపల్లి గ్రామానికి రావడం జరిగింది. నాకు స్వాగతం పలికిన తమ్ముళ్ళు, అన్నలు, అదేవిధంగా గంగిపల్లి గ్రామ ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంపీపీ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఆర్డీఓ మహేశ్వర్ రెడ్డి గారికి, వార్డు సభ్యులకు, అదేవిధంగా ఇంకా అధికారులందరికీ, పత్రికా మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు అంటే డిసెంబర్ 3 తర్వాత ప్రతి ఒక్కరు స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటా ఉన్నారు. ఎందుకనంటే ప్రతి ఒక్క వర్గం, ఉద్యోగులే, పేదవాళ్ళే, మహిళలేని, పురుషులేని, రైతులేని ప్రతి వర్గాల్లో కూడా ఒక సంతోషం కనబడతా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒకటి అన్ని వర్గాల ప్రజలకు చేస్తుందన్న నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంలో భాగంగానే మనం ఏదైతే అభయహస్త పథకం కింద 6 గ్యారంటీలను ప్రకటించినామో ఆ 6 గ్యారంటీలను దరఖాస్తులు స్వీకరించడానికి 28వ తారీఖు నుండి 6 తారీఖు వరకు ఉన్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తీసుకోవడం జరిగింది. ఇంతకు ముందు వందలు, వేలు దళాలకు, జిరాక్స్ సెంటర్లకు, డిటిపి సెంటర్లకు, ఎంఆర్ఓల చుట్టూ తిరిగి అప్లై చేసిన ఈ రోజు కూడా ఏ పథకాన్ని కూడా నోచుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది డబుల్ బెడ్రూమ్లు అనుకున్నా, రేషన్ కార్డులు అనుకున్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనుకున్నా, పెన్షన్లు అనుకున్నా గత 10 సంవత్సరాలుగా రాలేదు. మరి ఇటువంటి పాలన మాకు వద్దు అని ఓటేసిన ప్రజలకు పైసా ఖర్చు లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుతో సహా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఏ పథకానికి అప్లై చేసినా కూడా ఏ పథకం కూడా ఏ ఒక్కరికి రాలేదు. అది డబుల్ బెడ్రూమ్ అనుకున్నా, 3 ఎకరాల భూమి అనుకున్నా, దళిత బంధు కార్యక్రమం అనుకున్నా ఏది కూడా ఎవరికి రాలేదు. ఈరోజు ఖజానాను ఖాళీ చేస్తారు, ఊడ్చుకుపోయినారు. ఒక ఆర్థిక విధ్వంసం జరిగింది. ఇవన్నిటికీ కారణం గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా సిగ్గు లేకుండా 420 ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. 420 పథకాలు అన్నారు. మేము ఎన్నికైన తర్వాత 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు నాడు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించినాం. ప్రజలకు మనం వాగ్దానం చేస్తాం, దాన్ని అమలు చేసే బాధ్యత ఉన్నదని ఇమ్మీడియట్ గా ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. మన మండలంలో, పక్కనున్న మండలంలో 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఇస్తే నేను ఇప్పటి వరకు 10 ఎల్ఓసీలు పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది. అంటే ఆ పేషెంట్ కు, శ్రీనివాస్ అనే పేషెంట్ కన్నాపురం గ్రామం, ఆయన క్యాన్సర్ వచ్చింది, డబ్బులు లేవు.
నేను నిమ్స్ హాస్పిటల్లో డైరెక్టర్ గారితో మాట్లాడి ఎల్ఓసి స్టాండర్డైజేషన్ ఖరీదు 1,50,000 రూపాయలు. పేదోడికి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక మానవత్వంతో పేద ప్రజలు చచ్చిపోతా ఉన్నారు, కార్పొరేట్ వైద్యం వాళ్ళకి అందుతలేదని ఆరోగ్యశ్రీని ప్రారంభించారు. అట్టి ఆరోగ్యశ్రీ గత 10 సంవత్సరాలుగా నిరాకరణకు, అదేవిధంగా పేద ప్రజలకు ఎప్పుడు కూడా అండగా లేకుండా చేసినారు, నిర్వీర్యం చేసిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని. మరి ఈరోజు 10 మందికి వచ్చిన నెల రోజుల లోపలనే మనం అందించడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన. ఆ పరిపాలన ప్రజా పరిపాలనగా మార్చి ప్రజల వద్ద తినాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఇంకా దీన్నంతా కూడా కంప్యూటరీకరణ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏవైతే పెట్టుకున్నారో ఆ పథకాలన్నీ కూడా అమలు చేస్తారని తెలియజేస్తూ, మరి అన్నగారు అడగానే శ్రద్ధ చూపి తమ్ముడు వస్తాని నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. గంగిపల్లి గ్రామం ఆనాడు ఈనాడు అన్న పెట్టుకున్నప్పుడు కూడా ఇది మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం. మొన్న కూడా ఈ మండలం అంతా కూడా నాకు మెజారిటీ ఇచ్చినటువంటి మానకొండూరు మండలం అక్కడే మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. కాబట్టి దయచేసి ఇది పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అందరికీ కూడా అండగా ఉండే ప్రభుత్వం. కాబట్టి దయచేసి కొంత ఓపిక, మేము 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేయాలి. కాబట్టి ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయిపోయింది. దాన్ని కంప్యూటరీకరణ తర్వాత మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్యులు మళ్ళీ అన్ని కార్యక్రమాలు అమలు చేస్తారు.